ప్రైజ్ ద లార్డ్. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలరా, ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలను ఈ దినం ధ్యానం చేద్దాం. బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఈనాటి అంశం, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? బైబిల్లో కొంతమంది వ్యక్తులకు కొన్ని కోల్పోయిన తర్వాత వారికి బుద్ధి రావటం కనబడుతుంది. అవేంటో ఈవేళ తెలుసుకుందాం. వాటిలో మనం ఉంటే గనక వాటిని మనం సరిచేసుకుందాం. మొదటిగా శాంసోను అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 నుంచి 28 వచనాలు మనం ధ్యానం చేస్తే, అతగాడు నాజీరు చేయబడకుండా దేవుని బిడ్డల నిమిత్తం తను నిలబడవలసిన స్థితిలో నిలబడమని ప్రభువు చెప్తే, నిలబడవలసిన చోట నుంచి ప్రక్కకు తొలగిపోయి వ్యక్తిగతమైన జీవితాన్ని పాడు చేసుకున్నట్టు మాత్రమే కాక దేవుని ఉద్దేశాన్ని అతడు చెడగొట్టాడండి. అక్కడ రాయబడిన మాట, దేవుడు ఎప్పుడైతే అతగాడి చెయ్యి విడిచిపెట్టాడో శాంసోన్కి అప్పుడు బుద్ధి వచ్చింది. మరలా దేవుణ్ణి వేడుకుంటూ, ప్రభువా నీ ఆత్మ సహాయాన్ని నాకు ఇవ్వని అప్పుడు వేడుకున్నాడు. దేవుడు చెయ్యి విడిచిపెడితే మన బ్రతుకు చాలా దారిద్ర్యముగా ఉంటుంది, చాలా భయంకరముగా ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్నారు కదా, దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడా, నీ చేయి పట్టుకున్నాడో అన్నది నీ వ్యక్తిగతానికి తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఈ రోజున ముఖానికి ముసుగు వేసుకొని జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ముసుగు తీసి దేవుని ఎదుట నిలబెడితే, మన దేవుడు చేయి విడిచిపెడితే మన సంసోను వలె మన జీవితం మార్చబడుతుంది. జాగ్రత్త. రెండవదిగా యోనా 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే, యోనా నినివే పట్టణానికి వెళ్ళమని ప్రభు చెప్తే తార్షీసుకు సిద్ధమయ్యాడు. అతగాడు ప్రాణం కోల్పోతున్నప్పుడు బుద్ధి వచ్చింది. శాంసోనికి చెయ్యి విడిచిపెడితే బుద్ధి వచ్చింది. యోనాకి ప్రాణం పోతున్నప్పుడు బుద్ధి వచ్చింది. జీవితాన్ని పాడు చేసుకోకండి. పాడు అవుతున్న క్షణంలో కూడా బుద్ధి తెచ్చుకోకపోతే మన జీవితం నరకకోపమని దేవుని సేవకునిగా చెప్పక తప్పదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి తెచ్చుకొని దేవుని ఎదుట నిలబడితే యోనా ప్రాణం కాపాడబడిందండి. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఒక కుమారుడు తన తండ్రికి వ్యతిరేకంగా నిలబడిపోయి అతడు తండ్రికి విరుద్ధమైన పని ప్రారంభించి దుర్వ్యసనాల పాలైపోయి మరలా పందుల పొట్టు దగ్గరకు వెళ్ళి ఆకలి తీర్చుకొనుటకు అతగాడు సిద్ధమైనప్పుడు ఆ క్షణంలో బుద్ధి తెచ్చుకున్నాడు. తప్పిపోయావా? ఈరోజు దేవుని సన్నిధికి ఆకర్షిస్తూ దేవుడు పిలుస్తున్నాడు, మరలా వెనుతిరిగి దేవుని సన్నిధికి రా. ప్రాణం కోల్పోయే స్థితికి వెళ్ళావా? ఎప్పుడైనా దేవుడు నీ వైపు దినమెల్లా చేతులు చాస్తున్నాడు. చెయ్యి విడిచిపెట్టాడని తెలుసుకున్నావా? ఇప్పుడైనా నీ వైపు ఆయన చూస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు బుద్ధి తెచ్చుకుంటే, నీ దేవుని వైపు మరలా తిరిగితే, తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగాడు. ప్రాణం పోతుందని తెలిసి బుద్ధి తెచ్చుకున్నాడు యోనా. శాంసన్ దేవుడు చేయి విడిచిపెట్టాడని బ్రతిమాలుకున్నాడు. ఆయన చేయి పట్టుకున్నాడు, ప్రాణం ఇచ్చాడు, నిన్ను నన్ను కొన్నాడు. యేసయ్యని నమ్ముకుందాం, ఆయన మార్గంలో నిలబడదాం, మన భవిష్యత్తును మాధుర్యంగా మార్చుకుందాం. నా దేవుడు అట్టి కృపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ కృపావాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, బుద్ధి లేని వానిగా మేము ఉండకూడదని నువ్వు ఈ దినాన్ని మాట్లాడు. మేమందరము బుద్ధి తెచ్చుకొని నీ సన్నిధిలో అడుగులు వేయటానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.